ఆటోమేటిక్గా ప్రెషర్ ఆన్ చేస్తున్నాను. సో ఇది మనకు ఆటోమేటిక్గా ఇక్కడ ఫిల్ అవడం అయితే చూడొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే షావమీ కంపెనీ మొన్న రీసెంట్గా మన ఇండియాలో క్రౌడ్ ఫండింగ్ ద్వారా తీసుకొచ్చినటువంటి వాళ్ళ మీ ఎలక్ట్రిక్ ఎయిర్ కంప్రెషర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో దీని సహాయంతో మీ ఇంట్లో కార్ లేదా బైక్ లేదా సైకిల్ లేదా ఫుట్బాల్స్, సో ఏదన్నా కానీ ఎక్కడన్నా కానీ మీకు ఎయిర్ రిక్వైర్మెంట్ ఉంది అన్నట్లయితే మళ్ళీ పంచర్ షాప్ లేదా సైకిల్ షాప్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీరే పోర్టబుల్గా మీరే వాటన్నిటికీ కూడా ఫిల్ అయితే చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో ఒక మంచి విషయం ఏంటి అంటే దీనికి పవర్ రిసోర్సెస్ రిక్వైర్మెంట్ లేదు. అంటే డైరెక్ట్గా మీరు దీని లోపల ఉండేటువంటి రీఛార్జబుల్ బ్యాటరీతో రీఛార్జ్ చేసుకొని అప్రాక్సిమేట్లీ కార్లు అయితే 8 కార్లు అంటే 8 4 32 టైర్స్కి రీఫిల్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం సైకిల్స్ అయి ఉన్నట్లయితే కనుక సుమారుగా 20 పై మాటే. అండ్ అట్ ద సేమ్ టైం బాల్స్ అయితే అన్లిమిటెడ్. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ వీడియోతో పాటు ఇనిషియల్ ఇంప్రెషన్స్ అలాగే దీన్ని ప్రాక్టికల్గా మనం టెస్ట్ అయితే చేసి చూద్దాం ఇది ఎంతవరకు పనిచేస్తుంది ఏంటి అనే దాని గురించి. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి అన్బాక్సింగ్ వీడియోస్ అలాగే డిఫరెంట్ యూనిక్ గ్యాడ్జెట్స్ అన్ని మీకోసం తెలుగులో అన్బాక్సింగ్ తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్స్. సో ఇది ఫ్రెండ్స్, మనకి ప్యాకెట్ అయితే ఈ విధంగా తీసుకొచ్చారు. వీళ్ళైతే క్రౌడ్ ఫండింగ్ ద్వారా తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏ వెబ్సైట్లోనూ ఇది అవైలబుల్ లేదు. మేబీ ఇన్ ఫ్యూచర్లో కూడా మీకు ఎటువంటి వెబ్సైట్లో అవైలబుల్ ఉండే అవకాశం లేదు. ఎందుకంటే వీళ్ళు ఇలా క్రౌడ్ ఫండింగ్ ద్వారా తీసుకొచ్చినవన్నీ కేవలం వీళ్ళు mi.com వెబ్సైట్ ద్వారానే సేల్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. సో నేను వీలైతే వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు స్టాక్ ఉంది అంటే అక్కడి నుంచి అయితే పర్చేస్ చేసుకోవచ్చు. సో బాక్స్ అయితే చాలా హెవీగా అలాగే చాలా వెయిట్గా మనకు రావడం జరిగింది. సో ఒకసారి బాక్స్కి సంబంధించినటువంటి ఓరియన్ మీరు చూసారు అన్నట్లయితే షావమీకి సంబంధించినటువంటి బ్రాండింగ్తో పాటు మీ పోర్టబుల్ ఎలక్ట్రిక్ కంప్రెషర్ అని చెప్పి మనకి ఇక్కడ రావడం జరిగింది, డిజిటల్ ప్రెషర్ డిస్ప్లేతో పాటు. అండ్ కింద వాళ్ళ ట్యాగ్ లైన్ ఇన్నోవేషన్ ఫర్ ఎవ్రీవన్. అలాగే దీనికి సంబంధించినటువంటి మెయిన్ కీ పాయింట్స్ ఏవైతే ఆ కీ పాయింట్స్ మనకి ఇక్కడ చూపించడం జరిగింది. సో ఇక్కడ ప్రీసెట్ ప్రెషర్ అలాగే స్మాల్ అండ్ కన్వెంట్ అలాగే బిల్ట్ ఇన్ లిథియం అయాన్ బ్యాటరీ. ఇక ప్రోడక్ట్కి సంబంధించినటువంటి ఇమేజ్ని అయితే మనం ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక రైట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే మీ పోర్టబుల్ ఎలక్ట్రిక్ ఎయిర్ కంప్రెషర్ అని చెప్పి, అలాగే రైట్ సైడ్ కూడా సేమ్ టు సేమ్, పైన ఏం లేదు అలాగే బాటమ్ కూడా ఏం లేదు. ఇక బ్యాక్ సైడ్ చూసారు అన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి కొన్ని స్పెసిఫికేషన్స్ మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఇది వచ్చేటప్పటికి రేటెడ్ వోల్టేజ్ 7.4 వోల్ట్స్ అండ్ రేటెడ్ ఇన్పుట్ వచ్చేటప్పటికి అప్ టు 10 వాట్స్ దాకా మనకి ఇది రావడం జరుగుతుంది. సో ఇన్ఫ్లేషన్ ప్రెషర్ రేంజ్ వచ్చేటప్పటికే అప్రాక్సిమేట్లీ 145 PSI. 145 PSI అంటే ఆల్మోస్ట్ మీరు ఒక ట్రాక్టర్కి కూడా దీన్ని అయితే గాలి అయితే నింపొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం దీంట్లో బాక్స్ కంటెంట్ అలాగే దీనికి సంబంధించినటువంటి ప్రైస్ కూడా మనకు వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు 3499. కానీ దీన్ని కేవలం 2299 రూపాయలు అనుకుంటా, 2300 రూపీస్కి ఏమో వీళ్ళు మొన్న క్రౌడ్ ఫండింగ్ ద్వారా తీసుకొని రావడం జరిగింది. అలాగే ఇంపోర్టెడ్ అలాగే దీనికి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ బాక్స్ బాటమ్ ఉన్నటువంటి సీల్స్ని అయితే నేను ఇక్కడ నీట్గా ట్యాంపర్ అయితే చేసేస్తున్నాను. సో ఇక్కడ బాక్స్ని ఓపెన్ చేయగానే మళ్ళీ తిరిగి వీళ్ళు మనకు ఒక కాటన్ బాక్స్ లాగా ఇంకోటి ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మనకి షావమీకి సంబంధించినటువంటి టైర్ ఇన్ఫ్లేటర్ అయితే ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఒక యూజర్ మాన్యువల్. సో యూజర్ మాన్యువల్లో ఒక్కొక్క దానికి అంటే ఒక్కొక్క డివైస్కి అంటే మీరు ఎలా యూజ్ చేయాలి అలాగే టైర్కి సంబంధించినటువంటి ప్రెషర్ మెజరింగ్ స్కేల్ కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో దీన్ని బేస్ చేసుకొని అంటే ఇండెక్స్ ఆధారంగా మీరైతే మీ సైకిల్స్ అలాగే బైసికల్స్ అలాగే కార్స్ అలాగే వాలీబాల్స్ ఎక్సెట్రా వాటన్నిటిని కూడా మీరైతే ఎయిర్ ఫిల్ చేసుకోవచ్చు. సో ఒకసారి అయితే మాన్యువల్ని అయితే ఖచ్చితంగా చదవండి. ఇక మరొక చిన్న పాకెట్ని మనకు ప్రొవైడ్ చేశారు. ఈ పాకెట్లో వచ్చేటప్పటికే ఒక డేటా కేబుల్ అలాగే దీన్ని క్యారీ పౌచ్ కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో క్యారీ పౌచ్ కూడా కొంచెం మనకి క్లాత్ టైప్ లెదర్ ఫీల్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారు. ఇక మళ్ళీ ఇక్కడ ఒక చిన్న సీక్రెట్ పాకెట్ని అయితే తీసుకొచ్చారు వెల్గ్రూ తోటి. సో దీనివల్ల మనకు వచ్చిన లాభం ఏంటంటే దీనికి సంబంధించినటువంటి నాబ్స్ ఉంటాయి చూసారా, వాటిని మనం ఇక్కడైతే ప్లేస్ చేసుకోవచ్చు. సో క్యారీ పర్పస్ కూడా చాలా బాగుంది. సో దీని అయితే పక్కకు పెట్టేసేద్దాం. ఇక చిన్న దానిలో మనకి ఒక వాల్స్ అండ్ అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించినటువంటి ఛార్జింగ్ కేబుల్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. సో రెగ్యులర్గా మీ ఇంట్లో ఉండేటువంటి మొబైల్ ఛార్జర్స్ ఉంటాయి చూసారా, వాటి ద్వారానే మీరు ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు సపరేట్గా మరొక నాబ్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఈ నాబ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు వాలీబాల్స్ లేదా ఫుట్బాల్స్ ఉంటాయి చూసారా, సో వాటికైతే మీరు ఎయిర్ ఫిల్ చేసుకోవడానికి అయితే ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. ఇక రెగ్యులర్గా నార్మల్ కార్ లేదా బైక్ లేదన్నట్లయితే మీ సైకిల్స్కి అయితే డైరెక్ట్గా దాన్నే ఇన్సెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక మనకి మరొక మైక్రో యూఎస్బీ కేబుల్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేటప్పటికే మనకి టైప్ ఏ టు మైక్రో యూఎస్బీ పోర్ట్, అంటే దీన్ని మళ్ళీ రెగ్యులర్గా ఛార్జ్ చేసుకోవడం కోసం. సో ఇది ఫ్రెండ్స్ షావమీకి సంబంధించినటువంటి పోర్టబుల్ ఎయిర్ కంప్రెషర్ అయితే చూడటానికి ఈ విధంగా ఉంటుంది.
నాకు ఒక రకంగా చూస్తుంటే ఒక యాంగిల్లోనేమో ఇది తాళంలాగా అండ్ మరొక యాంగిల్లో వచ్చేటప్పటికి ప్రీవియస్లీ మీకు గుర్తుంది అన్నట్లయితే యాపిల్ ఐపాడ్ క్లాసిక్ ఉంది చూసారా, సేమ్ అదే విధంగా అంటే ఈ నావిగేషన్ వీల్ మనకి అలాగే రావడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఒక చిన్న డిజిటల్ స్క్రీన్, అలాగే ఇక్కడ మనకి నావిగేషన్ ప్యానల్, అలాగే సైడ్స్ అన్నీ కూడా మనకి వెంట్స్ని ప్రొవైడ్ చేశారు, అంటే మనకి అది హీట్ అవ్వకుండా ఉండడం కోసం. ఇక బాటమ్ ఆఫ్ ద డివైస్ని మీరు చూసారు అన్నట్లయితే కనుక మీకు ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ని అయితే ప్రొవైడ్ చేశారు, మైక్రో యూఎస్బీ. అఫ్ కోర్స్ ఇది కొంచెం మనకి వాటర్ సిలెంట్ లాగా ఉంది, అంటే వాటర్ పడ్డా కానీ డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే లేదు. అలాగే కింద సీరియల్ నెంబర్ని కూడా మనం చూడొచ్చు. ఇక టాప్ మీరు చూసారు అన్నట్లయితే ఇక్కడ మనకు ఒక చిన్న ఫ్లాష్ లైట్ని కూడా ప్రొవైడ్ చేశారు. దీనివల్ల ఏమవుతుందంటే ఒకవేళ ఎప్పుడన్నా మీరు కార్ కానీ లేదా బైక్ కానీ రాత్రులు మీరు దాన్ని ఎయిర్ని ఫిల్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు ఇది బాగా ఉపయోగపడటం జరుగుతుంది. అలాగే దీనికి పైన కొంచెం కాషన్స్ని కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ రెడ్ కలర్ రింగ్ ఉంది చూసారా, ఇటు సైడ్ నుంచి అయితే మనం ఓపెన్ చేయాలి. ఇది వచ్చేటప్పటికే నాన్ రిమూవబుల్. సో ఇక బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికే షామీకి సంబంధించినటువంటి లోగోతో పాటు దీనికి సంబంధించినటువంటి కొన్ని పర్టికులర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. బ్యాటరీ కెపాసిటీ వచ్చేటప్పటికే 2000 mAh, అలాగే దీనికి సంబంధించినటువంటి వర్కింగ్ వోల్టేజ్ని కూడా మనకి వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక దీని పనితీరు ఎలా ఉంటుంది ఏంటనే చూసేద్దామా. సో ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే దీన్ని అయితే ప్లగ్ ఆఫ్ చేయాలి. సో దీన్ని ఇటు సైడ్ది దీన్ని అయితే తీయకూడదు. సో దీన్ని ప్లగ్ ఆఫ్ చేయగానే ఆటోమేటిక్గా ఇది యాక్టివేట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా ఆటోమేటిక్గా మనకి ఇక్కడ డిఫాల్ట్గా PSI మోడ్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు కావాల్సినటువంటి PSI ఏదైతే ఉందో వాటిని తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. సాధారణంగా కార్స్ 4 వీలర్స్ యూజ్ చేస్తున్నారంటే 33 to 35 దాకా ఉండడం జరుగుతుంది. డిపెండ్స్ అపాన్ మీ మ్యానుఫ్యాక్చర్ని బట్టి మీ కార్ దగ్గర దీన్ని ఇండికేట్ చేస్తారు. ఒకవేళ మీరు ఇక్కడ మోడ్స్ని చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే ఇక్కడ మీరు చూడండి, ఈ బటన్ని ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మోడ్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ కార్నర్లో సైకిల్ సింబల్ చూపిస్తుంది చూసారా. సో సైకిల్ని ప్రెస్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ వచ్చేటప్పటికి మనకి బైక్, అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి మనకి కార్, అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి మనకి వాలీబాల్. సో వాలీబాల్ ఒకటే మనకి PSIలో వస్తుంది అండ్ మిగతా అన్నీ కూడా మనకి బార్స్లో రావడం జరుగుతుంది. సో డిఫాల్ట్గా కంపెనీ ప్రోగ్రామ్ చేసిన కొంత ప్రోగ్రామింగ్ అయితే మనం చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కనుక దానికన్నా ఎక్కువ లేదా తక్కువ యూస్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నట్టయితే ప్లస్ ఆర్ మైనస్ని సెలెక్ట్ చేసుకొని మీరు వీటిని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఒకవేళ నార్మల్గా ఉన్నప్పుడు అంటే మీరు ఫ్లాష్ లైట్ని కనుక యూస్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే దీన్ని ఇట్లా ప్రెస్ చేసి పట్టుకున్నారు అన్నట్లయితే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ఫ్లాష్ లైట్ కూడా వెలగటం జరుగుతుంది. చూసారా, మీరు ఇక్కడ ఫ్లాష్ లైట్ అయితే వెలుగుతుంది. ఇక దీంట్లో బాటమ్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేశారంటే మనకు ఒక నోటిఫికేషన్ లైట్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇది వచ్చేటప్పటికి నాకు తెలిసినంత వరకు 2 కలర్స్లో మనకి చూపించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ నాకు ఆరెంజ్ వచ్చింది అన్నట్లయితే ఆల్మోస్ట్ ఒక 25% ఛార్జింగ్ ఏదైతే ఉందో ఇంకా రిమైనింగ్ ఉంది అన్నట్లు నేనైతే మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఇది ఫుల్ అవుతుందో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ రెడ్కి బదులుగా వైట్ అయితే రావడం జరుగుతుంది. నాకైతే చాలా షాకింగ్గా ఉంది ఇంత కాంపాక్ట్ డివైస్లో మనకి ఇది రావటం అయితే. సో నేనైతే ఆల్రెడీ కార్లో ఇంకో డివైస్ని యూస్ చేస్తున్నాను, సో దాన్ని చూపిస్తాను. సో దానికన్నా ఇదైతే చాలా కాంపాక్ట్గా ఉండడం జరిగింది. ఇప్పుడు పవర్ ఆన్ చేసి మనమైతే ఈ బాల్ లోపల ఎయిర్ని అయితే మనం ఫిల్ చేసేద్దాం. సో ఇక్కడ మీరు డిఫాల్ట్గా చేయాల్సిన పని ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని లోపల మోడ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సైకిలా, కారా, లేదు అన్నట్లయితే కనుక బాలా, లేదన్నట్లయితే కనుక స్కూటరా అని చెప్పి. సో నేను ఇక్కడ బాల్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇది 0.08 PSI దాకా మ్యాక్సిమం మనకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ వాల్ని అయితే ఫిక్స్ చేస్తున్నాను. ఈ వాల్ని ఫిక్స్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఈ వాల్ ఏదైతే ఉందో దీన్ని మనం బాల్లోకి అయితే ఫిక్స్ చేయాలి. సో జాగ్రత్త చూసి మళ్ళీ బాల్ని పంచర్ చేయకుండా జస్ట్ మీరు ఇలా అయిన తర్వాత జస్ట్ ఈ సెంటర్ బటన్ని ప్రెస్ చేశారు అన్నట్లయితే ఆటోమేటిక్గా యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. సైడ్ అయితే కొంచెం లౌడ్ ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు బాల్ ఎయిర్ కూడా పర్ఫెక్ట్గా ఫిక్స్ అయిపోతుంది. సో చూసారా, సో ఇక్కడ బాల్ కూడా పర్ఫెక్ట్గా ఫిక్స్ అయిపోయింది. ఇక్కడ మీరు చూడొచ్చు పర్ఫెక్ట్ ఎయిర్ అయితే చాలా బాగుంది. ఇది ఎప్పుడో కొనుక్కుంది మా పాప, గాలి లేదని పక్కకు పడేశారు. సో ఇప్పుడైతే ఇది యూస్ఫుల్. ఇక రేపటి నుంచి దీంతో అయితే ఆడుతుంది. సో ఇక మా పాప సైకిల్ని అయితే మనం ఎయిర్ ఫిల్ చేద్దాం. సో ఇప్పుడు ప్రస్తుతం లాక్డౌన్ కదా, సో ఎక్కడ లేదు. మాన్యువల్గా అయితే నేను హ్యాండ్ పంప్ని అయితే యూస్ చేస్తాను. సో దీని బదులు ఇప్పుడైతే ప్రస్తుతం నా పని ఇంకా చాలా సులువైందనే చెప్పుకోవచ్చు. సో దీంట్లో మనకు సపరేట్గా ఒక నాబ్ని అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. సో ఈ నాబ్ని మీరు దీనికి ఎడిషనల్ యాక్సెసరీ లాగా అటాచ్ చేయాల్సి ఉంటుంది, జస్ట్ థ్రెడ్డింగ్లో ఫిట్ చేయటం అంతే. సో దీన్ని మీరు మీ సైకిల్కి అయితే అంటే దీన్ని అయితే ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ డబుల్ థ్రెడ్డింగ్ మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా చాలా ఈజీగా ఇదైతే ఫిక్స్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా. సో ఇక్కడ నేను మోడ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ ఇనిషియల్గా సైకిల్, సో 3.1 బార్ రావాలి. సో నేను ఇక్కడ సైకిల్ మోడ్లో సెలెక్ట్ చేసుకొని ఆటోమేటిక్గా ప్రెషర్ ఆన్ చేస్తున్నాను. సో ఇది మనకు ఆటోమేటిక్గా ఇక్కడ ఫిల్ అవ్వడం అయితే చూడొచ్చు. కింద ఆటోమేటిక్గా టైర్ పైకి అయితే వచ్చేస్తుంది.
సో ఇట్లా మీరు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్స్ లేదా ఎక్కడన్నా లాంగ్ ట్రిప్కి వెళ్ళినప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా మ్యాక్సిమం ఇవాళ రేపు అంతా ట్యూబ్లెస్ టైర్స్ వస్తున్నాయి కాబట్టి మీరు ఎయిర్ ఫిల్ చేసుకొని అప్రాక్సిమేట్లీ దగ్గరగా ఉండేటువంటి పంచర్ షాప్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఆల్మోస్ట్ 30-40 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయొచ్చు. సో ఇక్కడ లైవ్ అప్డేట్ కూడా ఇస్తుంది, ఇది ఒక మంచి విషయం. సో ఇక్కడ ఎంత బార్ వరకు వస్తుందని మీరు చూస్ చేసుకొని ఆ బార్కి స్టిక్ అయి ఉంటే సరిపోతుంది. ఇది వచ్చినప్పుడు కేవలం మీకు సైకిల్కి మాత్రమే ఉపయోగపడుతుంది. సో బైక్స్కి అయితే మనకి మీరు డైరెక్ట్గా దీన్నే యూస్ చేసేసుకోవచ్చు. సో నేనైతే డైరెక్ట్గా దీనికైతే ఫిక్స్ చేస్తున్నాను. సో ఇక దీంట్లో ఉన్నటువంటి ఇది కూడా చూపిస్తుంది మనకి, అంటే ఎంత ఎయిర్ ఉంది అనేది కూడా చూపిస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను స్విచ్ చేస్తున్నాను. సో బైక్కి బైక్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ బార్ అని వచ్చింది చూసారా. సో అక్కడ మీరు గట్టిగా ప్రెస్ చేసి పట్టుకున్నారు అన్నట్లయితే ఇది పిఎస్ఐలో కూడా మారిపోతుంది. సో ఇక్కడ మీరు చూసారా పిఎస్ఐ, ఇక్కడ 33 పిఎస్ఐ డిఫాల్ట్గా షామీ వాళ్ళు ప్రోగ్రామ్ చేసింది. సో కావాలనుకుంటే మనం పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. సో దీనికైతే 35 ఉంటుంది. సో రేర్ వచ్చేటప్పటికే 35 సెలెక్ట్ చేసుకొని పవర్ ఆన్ చేయటమే. సో ఇది మనకి 40 దాకా రాగానే ఆటోమేటిక్గా ఇది ఆఫ్ అయిపోతుంది. సో ఇది ఒక మంచి విషయం. అంటే మనం దీన్ని ప్రెస్ చేసేసి పక్కకు పెట్టేస్తే సరిపోతుంది ప్రాబ్లం లేకుండా. సో 40 రాగానే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయింది చూసారా. సో ఇది చాలా బాగుంది. సో రెగ్యులర్గా అంటే మాన్యువల్గా మనం మానిటర్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా దీన్ని ప్లగ్ చేసేసి మనం మన వర్క్ని అయితే చూసుకోవచ్చు. సో ఇక దీంట్లో మరొక మంచి విషయం ఏంటి అంటే దీన్ని మనకి అంటే యూఎస్బి టైప్ ఛార్జర్ తోటి మనకు ప్రొవైడ్ చేశారు, అంటే మ్యాక్రో యూఎస్బి తోటి. సో డైరెక్ట్గా మనము మీ కార్లో ఉన్నటువంటి ఛార్జర్స్ ఉంటాయి చూసారా, రెగ్యులర్గా మనం ఫోన్ ఛార్జ్ చేస్తూ ఉంటాము. సో దాంతో కూడా ఛార్జ్ చేయొచ్చేమో, ఒకసారి అయితే చూద్దాం. 2000 mAh బ్యాటరీయే కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం కాదు, డైరెక్ట్గా వచ్చేస్తుంది అని అనుకుంటున్నాను. ఛార్జింగ్ ఇండికేటర్ జస్ట్ ఇగ్నిషన్ ఆన్ చేశాను, మీకైతే ఇక్కడ ఛార్జింగ్ అయితే అవుతుంది, ఇక్కడ బ్రీత్ అవుతుంది చూసారా. సో ఛార్జింగ్ కూడా అవుతుంది. ఇది ఒక మంచి విషయం. ఒకవేళ మీరు ట్రావెల్ చేసినప్పుడు మాకు రిక్వైర్మెంట్ లేనప్పుడు ఇలా కాంపాక్ట్గా చేసేసి మీరు ఎక్కడన్నా ప్లేస్ చేసినా ఇది ఆటోమేటిక్గా ఛార్జ్ కూడా అవడం జరుగుతుంది. నేనైతే రెగ్యులర్గా కార్ ఛార్జర్ని యూస్ చేస్తుంటాను చూసారా. సో అదే కార్ ఛార్జర్ తోటి దీన్ని ఛార్జ్ కూడా చేస్తున్నాను, ఇది ఒక మంచి విషయం. సో ఇక ఇప్పుడు మీరు చూసారంటే ఇది నేను పాతది అంటే టైర్ ఇన్ఫ్లేటర్ అయితే నేను యూస్ చేస్తున్నాను. ఇది వచ్చేటప్పటికి కంప్లీట్లీ మెకానికల్ అండ్ దీనికి ఖచ్చితంగా ఎప్పటికప్పుడు పవర్ అయితే కావాలి. ఒకవేళ కార్లో కనుక బ్యాటరీ ఛార్జింగ్ ప్రాపర్గా లేదు అన్నట్లయితే లేదా కార్లో బ్యాటరీ వీక్ ఉంది అన్నట్లయితే మళ్ళీ ఇది ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇది చాలా లోగా అంటే చాలా నాయిస్ ఎక్కువ అండ్ అట్ ద సేమ్ టైం చాలా స్లోగా అయితే వర్క్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 0 to దీని టైర్ మొత్తం ఫుల్గా ఫిక్స్ చేయడానికి అరౌండ్ 5 minutes టైం అయితే తీసుకునేది. సో ఇదైతే చాలా కాంపాక్ట్. నేను ఇందాక మీకు చూపించినట్లుగా ఛార్జింగ్ కూడా చాలా సునాయాసంగా ఛార్జ్ చేసుకోవచ్చు అండ్ ఓపెన్ చేయడం డైరెక్ట్గా మీకు కావాల్సినటువంటి మోడ్ని సెట్ చేసుకొని మీకు కావాల్సినటువంటి ఎయిర్ని అయితే మీరు ఇక్కడ ఫిల్ చేసుకోవచ్చు. సో 26 PSI. సో ఇక్కడ మీరు 33 PSI లేదా 35 దాకా కూడా పెట్టుకోవచ్చు. సో 33 లేదా 35 పెట్టేసుకొని పవర్ బటన్ ప్రెస్ చేశారంటే ఆటోమేటిక్గా మనకి ప్రెషర్ అయితే ఆన్ అవ్వడం జరుగుతుంది. ఇకపోతే దీన్ని అయితే వీళ్ళు క్రౌడ్ ఫండింగ్ ద్వారా తీసుకొని రావడం జరిగింది. దీన్ని రేపు 17th నుంచి అనుకుంటా ఓపెన్ సెల్లో తీసుకొస్తున్నారు. కాకపోతే ఇది ఎక్స్క్లూజివ్గా మీ.com వెబ్సైట్లోనే దొరుకుతుంది. ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. సో ఇది ఫ్రెండ్స్ షామీ కంపెనీకి సంబంధించినటువంటి మీ పోర్టబుల్ ఎలక్ట్రిక్ ఎయిర్ కంప్రెషర్కి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ వీడియోతో పాటు ఇనిషియల్ ఇంప్రెషన్స్ అలాగే దీని వర్కింగ్ స్టైల్ ఫిజికల్ డెమో కూడా చూశారు కదా. అండ్ నాకు సంబంధించినటువంటి ఒపీనియన్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి నేనైతే చాలా స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాను దీన్ని క్యారీ చేయమని చెప్పి. అంటే ఎవరైతే కార్లు ఉంటారో ఇంకా చెప్పాలంటే ఎక్స్క్లూజివ్గా. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.